నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఫోన్ కాల్ వచ్చి దేఖ్లేంగే సాల సాంగ్ లీడ్ సీన్ యాక్చువల్గా. యా, తాతయ్య వచ్చినప్పుడు హీరో గారు ఫోన్ చేస్తారు కదా, ఆ సీన్. యా, చాలా బాగా చేసింది యాక్చువల్గా. అండ్ సార్ మీరు ఏ సీన్ పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలి అని రాశారు మొత్తం సినిమాలో అన్ని సీన్లు అలా కాదు, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా ఈ సీన్ నేను చెయ్యాలి ఫ్యాన్స్ కోసం అని. అలా నేను బాగా ఇష్టపడిన సీన్ ఇంటర్వెల్ విలన్తో వార్నింగ్ సీను. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో విలన్కి వచ్చి పార్థివన్ హౌస్ నైట్ ఫాదర్ అండ్ సన్ డ్రింక్ చేస్తుంటే వచ్చి వాళ్ళతో మాట్లాడే సీను. అలాగే రాశి ఖన్నాకి బ్రేకప్ గురించి చెప్పేసాను. దోస్ ఆర్ మై ఆయన నేను అనుకున్నట్టుగా పర్ఫామ్ చేసిన సీన్స్, మై ఫేవరెట్ సీన్స్. అవి నేనే రిపీట్ చూస్తాను. ఓకే సార్. హాయ్ సార్, దిస్ టైమ్ మై క్వశ్చన్ ఈస్ ఫర్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నుంచుంటేనే మాకు చాలు, స్క్రీన్ ప్రెసెన్సే మాకు చాలు, బట్ డైలాగ్స్ ఫ్రమ్ హిమ్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. మీరు పర్టికులర్గా అంటే మాస్ డైలాగ్స్ వీ హ్యావ్ మెనీ ఫ్రమ్ యూ విత్ హిమ్. పర్టికులర్గా అమ్మ చేతి వంట అమృతం, నాన్న చేతి వంట నైవేద్యం, దట్ పర్టికులర్ డైలాగ్, వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్ సార్? అది ఆయన చేత చెప్పించాలి అనేది ఎలా అనిపించింది మీకు? ఏం లేదు, బేసిక్గా ఏన్షియంట్ టైం నుంచి వంట అనగానే నలుడు, నలపాకం, నలభీమ పాకం ఇలా అంటుంటారు కదా. వంట చేసేవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళే. అదే దాని డైలాగ్ని చాలా కామెడీగా చెప్పాం. మగాడు పుట్టిందే వంట చేయడానికి, మధ్యలో మర్చిపోయాడు ఎదవా అని చెప్పేసింది అందుకే అనమాట, ఫన్నీగా ఉంటుందని. అండ్ మీరు చూడండి, ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళండి, ఒకసారి కిచెన్లోకి వెళ్ళండి, ఆల్ షెఫ్స్ ఆర్ మేల్. మేము అంటే వరల్డ్ క్లాస్ షెఫ్స్ మగవాళ్ళలో ఉన్నా సరే వంట అనగానే మీకే క్రెడిట్ ఇచ్చేసి మేము సైలెంట్గా బ్యాక్ స్టేజ్ తీసుకున్నాం. కాబట్టి యూ షుడ్ అప్రిషియేట్ మమ్మల్ని మీరు. అండ్ ఓన్లీ మాస్ డైలాగ్స్ కాదు ఈ సినిమాలో. రీసెంట్గా ఐఎమ్ బీయింగ్ సో, నేను ఎక్కువ ఈ మధ్య భగవద్గీత అది చదవడం మూలంగా బయట విన్నది భగవద్గీత, ఆ లైన్ గీసిన తర్వాత ఇది భగవద్గీత. అలాగే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హైందవ ధర్మంలో యుద్ధం అనేది మన డిఎన్ఏలో ఉంది. యుద్ధం అంటే కేవలం ఆయుధం పట్టుకొని వెళ్ళడమే కాదు, అది సైకలాజికల్గా అవ్వచ్చు, ఒక భావజాలంతో అవ్వచ్చు, ఒక వాయిస్ వినిపించడం కూడా. ఇప్పుడు మీరు ఉమెన్ మీ తరఫు నుంచి ఒక వాయిస్ వినిపిస్తారు కదా, దట్ ఈస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద ఫైట్. యుద్ధం అనేది మన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అందుకే డైలాగ్ రాజా. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, కౌరవులకి పాండవులకి మధ్యలో చెప్పారు, కానీ యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అంటే మీరు చూడండి, కృష్ణుడు ఒక సుదర్శన చక్రం పట్టుకుంటాడు, రాముడు ఒక విల్లు పట్టుకుంటాడు, మన భగవంతుల్లో ఆయుధం ఆంజనేయుడు గద పట్టుకుంటాడు. అంటే ఆయుధం పట్టుకొని దేవుడు లేడు మనకి. సో అధర్మం మీద యుద్ధం చేయాలి అనేది మీరో నేనో లేదా మేము స్లో మోషన్లో తీసే హీరోలో చెప్పింది కాదు. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ, ఇట్స్ ఇన్ అవర్ ట్రెడిషన్, ఇట్స్ ఇన్ అవర్ కల్చర్. సో మై డియర్ ఉమెన్, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ యూ డిజర్వ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.